అతనితో పెళ్లి జరిగితే తన 5వ తనం గట్టిగా 3 నెలలు కూడా ఉండదు. ఇతనికిచ్చి పెళ్లి చేస్తే కొద్ది రోజుల్లో ఇతను చచ్చిపోతాడు. థ్యాంక్ యూ. నేను మాట్లాడతాను కదా, నువ్వేం భయపడకు. పదండి. ఆగో, మళ్ళీ ఏ మొహం పెట్టుకుని ఇంటికొచ్చావే? ఈ ఇంటిని మమ్మల్ని కాదనుకునే కదా వాడితో తాళి కట్టించుకున్నావు. వాడికి భార్యమైన మరుక్షణమే ఈ ఇంటితో నీకున్న సంబంధం తెగిపోయింది. వెళ్ళిపో ఇక్కడి నుంచి. ఎలా పెంచామే నిన్ను? మమ్మల్ని కాదనేసి నీ ఇష్టానికి నువ్వు పెళ్లి చేసుకుంటావా? వాడే కావాలని పెళ్లి చేసుకున్నావు కదా, వాడే కావాలనుకున్నప్పుడు మేమెందుకు, మా ఇల్లు ఎందుకో? వెళ్ళిపో ఇక్కడి నుంచి. దయచేసి అర్థం చేసుకోండి. కొత్తగా పెళ్ళైన తర్వాత ముందు ఆడపిల్ల పుట్టింటికే రావాలి. తప్పు ఒప్పో శౌర్య పెళ్లి చేసుకుంది. తనేం పరాయిది కాదు, మన ఇంటి బిడ్డ. దయచేసి వీళ్ళని లోపలికి రానివ్వండి. అసలు ఇదంతా నీ వల్లే కదా భూమి, నువ్వు చేసిన పనే కదా. మా పనుల్లో మేముంటే నీ పనుల్లో నువ్వున్నావు. వెళ్ళావు, ఆ సిద్ధార్థ గారిని తీసుకుని వచ్చావు. పెళ్లి మండపంలో గొడవ చేశావు. చివరికి నువ్వనుకున్నదే సాధించావుగా. మళ్ళీ ఈ ఇంటికి తీసుకురావడం ఎందుకు? ఏయ్, చెప్తుంటే అర్థం కావట్లేదా నీకు? నిన్ను శౌర్య, మా కూతురు చచ్చిపోయిందని నెత్తిన నీళ్లు పోసుకున్నామే. ఇక నువ్వెవరివని మా ఇంటి గుమ్మం తొక్కడానికి వచ్చావే? వాడింటికి పోతావో లేదంటే రోడ్ల మీద పడి తిరుగుతావో నీ ఇష్టం, మాకు సంబంధం లేదు. ముందు వెళ్ళిపోయి ఇక్కడి నుంచి. బుద్ధుందా నీకు? ఇంతకాలం కంటికి రెప్పలా చూసుకుంటూ వచ్చాం. నీకు ఏ చిన్న కష్టం రాకుండా చూసుకున్నావు. అలాంటిది మమ్మల్ని కాదని ఆ అబ్బాయిని పెళ్లి చేసుకుంటావా? ఆ కుటుంబం ఎలాంటిదో తెలిసి కూడా ఆ ఇంటి కోడలు కావడానికి సిద్ధపడతావా? వదినా, తను ప్రేమించి పెళ్లి చేసుకోవడం తప్పు కాదు. అలా అనుకుంటే ఈ ఇంట్లో ప్రేమించి పెళ్లి చేసుకున్న నేనున్నాను, మాధవ్ ఉన్నాడు. ఆ రోజు లేని అభ్యంతరం ఈ రోజెందుకు? పైగా అరవింద్కి జబ్బుంది. జబ్బు లేదని వాళ్ళు నమ్మించారు మిమ్మల్ని, అంతే. నువ్వు మాట్లాడక భూమి. చేసిందంతా చేసి మళ్ళీ ఏం తెలియదలాగా వాళ్ళని తీసుకుని వచ్చావా? మా కుటుంబాన్ని కాదు అనుకున్న తర్వాత తను మాకు ఏమీ కాదు. వదినా, కొత్త పెళ్లి జంటను ఇలా వాకిట్లోనే నిలబెట్టి మాట్లాడవేంటి?